మామూలుగా మనము షూటింగ్ చూస్తూ ఉంటాం కానీ అయితే షూటింగ్లు ఎట్లా చేస్తారు అసలు వెహికల్ని కెమెరాస్ ఎట్లా పెడతారు మన ట్రైపాడ్ కావచ్చు ఇట్లాంటి కెమెరాలు ఫిక్స్ చేసి వెహికల్స్కి షూటింగ్ చేసింగ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా బైక్ స్టంట్స్ అట్లాంటి వెహికల్ కూడా ఇక్కడ ఒకటి ఉన్నది దాని ఎట్లా ఉంటుంది కాస్ట్ దాన్ని ఎట్లా వర్క్ చేస్తారు ఎంతమంది వర్క్ చేస్తారు ఇది ఏమేమి టెక్నాలజీ ఉందని చెప్పేసి ఒకసారి తెలుసుకుందాం. హలో ప్రసాద్. సో ఇది వచ్చేసి ఓన్లీ ఏ సీన్ కోసం యూజ్ చేస్తారు ఇక్కడ. ఇది వచ్చేసి ఇది మన ట్రాకింగ్ కార్ అండి, ఇది ట్రాకింగ్ వెహికల్. సో దీన్ని మనం పాసింగ్ షాట్లకి సో ఫైట్ చేజింగ్స్ ఉంటాయి కదా దానికి యూజ్ చేస్తాం. ఇది యూజ్ చేసేటప్పుడు మనం బ్లాక్ ఆమ్లో కెమెరా వేస్తే కనుక స్టెబిలేషన్ ఉంటుంది అన్నమాట, మనకి జర్కులు రాకుండా. సో పాస్ చేసేటప్పుడు గతుకుల్లో కెమెరా జర్కులు రాకుండా స్టెబిలైజ్ చేస్తుంది అన్నమాట, పర్ఫెక్ట్గా ఫ్రేమ్ పర్ఫెక్ట్గా వచ్చింది. సో దానికోసం దీన్ని బ్లాక్ ఆమ్లో ఉపయోగిస్తారు. ఇది గింబల్, ఈ గింబల్ ఇందులోనే కాకుండా హ్యాండ్ మూమెంట్లో కూడా చేయొచ్చు. సో దాన్ని 2-3 రకాలుగా యూజ్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. ఒకటి మిమిక్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు, ఇది మోషన్ కంట్రోలర్ ఇది. సో వీల్స్ కూడా ఇది ఎట్ టైం 3 వాటిని ఒకసారి కాకుండా ఇండివిజువల్గా దేనికి దానికి చేయొచ్చు. ఇప్పుడు టిల్ట్ అవ్వాలని ప్యాన్ అవ్వడానికి ఈ వీలు ఉపయోగిస్తే ప్యాన్ అవుతుంది టిల్ట్కి, అలాగే రోల్కి కూడా వేరే వేరేగా ఉపయోగించవచ్చు. మిమిక్ ద్వారా అయితే ఈ ఒక్కదానితోనే 3 కంట్రోల్లో చేయొచ్చు అన్నమాట ఇది. సో ఇక్కడ వరకు ఇది దీని మీద 4 కెమెరాలు ఒకేసారి వేసుకోవచ్చు. ఒకటి ఇట్లా బ్లాక్ ఆమ్లో వేసుకోవచ్చు. సో ఫ్రంట్ ఉంది కదా, ఫ్రంట్ అందులో హెడ్ వేసి డైరెక్ట్ కెమెరా జూమ్ కెమెరా కానీ ఏదైనా వేసుకోవచ్చు అంటే మనకు కావాల్సిన వ్యూని బట్టి. సో అది డైరెక్ట్ డిఓపి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపరేట్ చేయాల్సి ఉంటుంది దాన్ని. దీన్ని మిమిక్ ఆపరేటర్ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సో నార్మల్గా ఇది ఆపరేటింగ్ జిమ్మి జిప్ పైన జిబ్బు వేసుకుని మనకు కావాల్సిన చేజింగ్ షాట్లు దాని మీద చేసుకోవచ్చు. సో నార్మల్గా ఇది ఎక్కడ రన్నింగ్లో ఉంటుంది కాబట్టి ఇది ఎక్కడ ఉండడం జరుగుతుంది. రన్నింగ్లో చూపిస్తాను. ఇది రన్నింగ్లో ఉండదు కదండి, మీకు ఇక్కడ అందరికీ చూపించడం కోసం ఇక్కడ పెట్టాము. యాక్చువల్గా అది ఎక్కడ ఉండేది అంటే మన లోపల కూర్చొని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సీట్కి మనం ఫిట్ చేస్తాం దాన్ని. సో ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో దాన్ని వాళ్ళు ఇక్కడ ఉండి ఆపరేట్ చేయొచ్చు. మొత్తం ఇది షార్ట్ కంప్లీట్ కావాలంటే ఈ చేజింగ్ షార్ట్ ఎంతమంది వర్క్ చేస్తారు ఈ టెక్నిక్? దీనికి వచ్చేసి మేము 4 వస్తాం. అంటే విత్ లో లోడర్ అయితే 4 వస్తాం, లేదు ఓన్లీ వెహికల్ చేజింగ్ అంటే కనుక 3 వస్తాం. సో ఇప్పుడు ఇది సేల్ చేయడానికి పెట్టారా? జస్ట్ లేదు సేల్ కాదు, మన రెంటల్ మంది. దీంతో పుష్ప చాలా సినిమాలు చేస్తాం, మనం చేసిన సినిమాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ మనం చేసిన సినిమాలే. అవును, అలాగే కేబుల్ క్యాము, సినిటికా ఇవన్నీ మన ఎక్విప్మెంట్సే. దీన్ని ఈ విధంగా మనం ఈ తెలుగు ఇండస్ట్రీలో మనం మాత్రం ఉపయోగిస్తాం దీన్ని, బయట ఎక్కడా లేవు. ఒకటే కంపెనీ ఉంది. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. గింబల్ హౌస్. సో ఇందులో మాత్రం ఉన్నాయి ఇవన్నీ కూడా. నార్మల్గా ఈ ఒకదాన్ని 2 తీసుకుంటే ఎంత ఉంటుంది? ఈ ఓన్లీ ఒక కార్ మాత్రమే తీసుకుంటే ట్రాకింగ్ కోసం 20,000 పడుతుంది. ఓన్లీ హైర్ 20,000. బ్యాటరీలు వచ్చేసి 8,000 నుంచి 10,000 వరకు ఉంటాయి వన్ డే. లేదు కెమెరా సెటప్లన్నీ కెమెరాలన్నీ మనవి కాదు, ఓన్లీ కెమెరాని ఆపరేట్ చేసి కంట్రోలర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం రెంట్లకి ఇస్తూ ఉంటాం అన్నమాట. గింబల్స్ మాత్రం గింబల్, బ్లాక్ ఆము, సినిటికా, అలా కేబుల్ క్యాము, ఏటీవీ లాస్ట్లో మనకి ఇందులో ఉంది చూడండి. ఇది ఏటీవీ. ఇది కూడా చిన్న చిన్న గల్లీల్లో వెళ్ళడం కోసం ఆఫ్ రోడ్ అన్నమాట. ఇది ఆన్ రోడ్ వెహికల్, అది ఆఫ్ రోడ్. మన అడవిలో ఫారెస్ట్ చిన్న చిన్న చెట్ల మధ్యలోంచి వెళ్ళడానికి, బీచ్లో వెళ్ళడానికి అవి దాన్ని ఉపయోగిస్తాం మనం. రోడ్డు మీద చేజింగ్కి అయితే మనం ఇది ఉపయోగిస్తామండి. ఇది అంటే ఇది మనకి ఆటోమేటిక్. ఇది గేర్ ఫంక్షన్ ఉండదు. గేర్ ఫంక్షన్ వేస్తే మళ్ళీ జరక్కి వస్తుంది కదా కెమెరా. సో ఇది డైరెక్ట్ ఇంకా మనం ఏ మూమెంట్ ఎంత ఫాస్ట్ కావాలనుకున్నా కానీ ఇమీడియట్లీ ఎంకరేజ్ అవుతూ ఉంటుంది. ఇది ఆటోమేటిక్. సో గేర్కి దీనికి బెటర్ ఏంటంటే ఇది బెటరు. సో మరి కెమెరామెన్ ఫోటోగ్రాఫర్ ఉంటారో వీళ్ళందరూ ఉంటారు కదా టెక్నీషియన్స్, వీళ్ళ కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది? కోఆర్డినేషన్ మనకి ఓకే మనకి ఇయర్ టెక్స్ ఉంటాయి కదా, టాక్ బ్యాగ్స్. సో ఆపరేటర్ దగ్గర, వెహికల్ ఆపరేటర్ దగ్గర ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే జిబ్ ఉందో జిబ్ ఆపరేటర్ దగ్గర ఒకటి ఉంటుంది, డిఓపి సార్ దగ్గర ఉంటుంది. సో డిఓపి సార్కి మనకి ఏ విధంగా జిబ్ని ప్యాన్ చేయాలనేది అతను చెప్తూ ఉంటారు. సో ఈ కమ్యూనికేషన్ ఈ టెక్స్ట్లో టాక్ బ్యాగ్లోనే కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది మొత్తం అంతా కూడా. నార్మల్గా ఈ వెహికల్ కొనాలంటే ఎంత ఉంటుంది? వెహికల్ ఇది మాకు వచ్చేసి 58 లక్షలు ఎంత అయింది మొత్తం.
ఇట్లా మొత్తం అన్ని రిగ్గింగ్తో కలిపి. ఓన్లీ గింబల్ సెటప్. గింబల్ సెటప్ కదన్నా, ఓన్లీ మోడిఫై చేయడానికి. ఈ విధంగా మనకి సినిమాకి ఉపయోగించుకోవడం కోసం మోడిఫై చేయడానికి 58 లక్షల వరకు అయ్యింది. అవి కాకుండా ఇవన్నీ వేరే మళ్ళీ సపరేట్. ఇది 25 ఎంతో ఇది అయ్యింది. అది 8 ఎదురున్నది బ్లాక్ ఆమ్ ఏదైతే ఉందో అది ఒక్కటే 8 లక్షలు. అది ఫ్రంట్ ఉంది కదా. సరే ఇప్పుడు అది కెమెరాస్ ఉంటాయి కదా, ఏ కెమెరాని యూజ్ చేయొచ్చు కదా? ఏ కెమెరాని యూజ్ చేయొచ్చు. అయితే కెమెరాస్ మామూలుగా దీనికి చేయాలంటే మాత్రం వేరే షూటింగ్ బట్టి వేరే తెప్పించుకుంటాం. అలా ఏం లేదండి, మనం మల్టీపర్పస్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని కెమెరాలు 4 కెమెరాల నుంచి 5 కెమెరాల వరకు పెట్టుకోవచ్చు. వచ్చేసి మనకి చిన్న చిన్న స్పేషల్లోని సరే ఆన్ రోడ్లో అయితే మనం పెద్దది ఉపయోగిస్తున్నాం కదా, ఇది ఆఫ్ రోడ్లో ఉపయోగించడానికి అనమాట. రాళ్ళు చెట్లు గుట్టలు ఉన్న ఏరియాల్లో షూట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడేది. అలాగే బీచ్లో అయితే ఇంకా చాలా బాగా ఉపయోగపడేది. ఇసుకలో బీచ్లో చేజింగ్స్ ఉంటాయి కదా, దానికి బాగా ఉపయోగపడుతుంది. బైక్ చేజ్ అంటే బైక్స్ వేసుకొని చేంజ్ అట్లాంటి సీనేనా లేకపోతే అట్లాంటివే బైక్స్ వెళ్తాయి కదా, వాటితో పాటు ఇది దీని మీద కెమెరా రిగ్ చేసుకుని దాన్ని షూట్ చేయడం కోసం ఇది బీచ్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఆఫ్ రోడ్లో. రీసెంట్గా పుష్ప సినిమాలో చూసాం కదా. అవునవును పుష్ప చేసాం, తర్వాత జీట్ చేసాం, చాలా సినిమాలు చేసాం అన్న దీంతో. అది మాకు గుర్తులేవు కానీ ప్రతి సినిమాకి డాకు మహారాజుకి ఉంది కదా, బాగా ఎక్కువ చేసాం. అది డాకు మహారాజుకి మొత్తం ఫైట్ సీన్లు, గుర్రం తెలీదన్న, హార్స్ రైడింగ్లకి వాటికి స్వయంభూకి చేసాము. అంటే ఇంకా రిలీజ్ కాలేదు. ఓకే, అది తెలియదు అన్న అప్పటికి నేను రాలేదు. సో అప్పటికి ఇది చేయలేదు, ఇది లేదనుకుంటాను అప్పటికి. అవును అది ఫారెన్లో పీటర్ మాస్టర్ చేశారు కదా. అవును, అది ఫారెన్లో చేశారు, ఇది కాదు. సో ఇది 570cc ఎక్కువ. ఇది మన అంటే ఓన్లీ దీన్ని మన సినిమా పర్పస్ కోసమే దీన్ని డిజైన్ చేసాం మనం. నార్మల్గా కొనుక్కోవచ్చా లేకపోతే ఓన్లీ లేదు, ఇవన్నీ రెంటలే. ఎక్కడ తీసుకెళ్తారు, ఎట్లా తీసుకెళ్తారు వీటిని? దీని ట్రాన్స్పోర్టేషన్ ఇది ఆన్ రోడ్లో వెళ్ళదు. ఇది అంటే వెళ్ళదంటే ఎక్కువ పెట్రోల్ ఖర్చు అయింది. ప్లస్ ఈ టైర్లు ఏవైతే ఉన్నాయో అవి ఆఫ్ రోడ్ సైకిల్స్, అవి ఆఫ్ రోడ్ టైర్స్. ఆన్ రోడ్లో వెళ్తే మనకి త్వరగా అరిగిపోతుంటాయి. సో ఆఫ్ రోడ్లోనే ఉపయోగపడుద్ది కాబట్టి మనకి అశోక్ లైలాండ్ కానీ, సో బడాదోస్త్ కానీ ఇట్లాంటి దాని మీద ట్రాన్స్పోర్టేషన్ చేసుకుంటాం. ఎక్కడైతే షూట్ చేస్తున్నామో అక్కడ తీసుకుని మళ్ళీ రిగ్గింగ్ ఎంత చేసుకుని మనకి కెమెరామ్యాన్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం మౌల్డ్ చేసేస్తాం. నార్మల్గా ఇప్పుడు చాలా షూటింగ్ జరుగుతున్నాయి కదా, పెద్ద పెద్ద చిన్న మీడియం రేంజ్ హై రేంజ్, మరి ఇట్లాంటి చాలా అవసరం పడతాయి కదా. ఎన్ని వెహికల్స్ ఉంటాయి మీ దగ్గర? మన దగ్గర మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నది ఒకటే, ఇది ఒకటే ఉంది. సో మరి ఒకటి వన్ డే ఎట్ టైము డేట్లు అడ్జస్ట్ చేసిన మనకి బిజీ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఎప్పుడైతే ఖాళీ ఉందో అప్పుడే పెట్టుకోవాలి కంపల్సరీగా. అంటే ఎంత ఎక్విప్మెంట్తో ఎవరు చేయరు కదా, అంటే ఎవరన్నా వాళ్ళ ప్యాషన్గా తీసుకున్నా కానీ కొంతవరకు చేస్తారు. మనం ఏంటంటే ఇది మా సార్కి ఇది ప్యాషన్. సో ఈ సినిమాకి సంబంధించిన విధంగానే తయారు చేస్తే దానికి మాత్రం ఉపయోగిస్తారు దాన్ని. ఇంకా బయట ఏమి దానికి వాడంది ఏంటిది. ఈ సెటప్ వచ్చి ఇది వెహికల్ వచ్చేసి మన క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెహికల్ నడపడం రాకపోయినా మనకి డైలాగ్స్ ఉంటాయి కదా, డైలాగ్స్ ఉండి కన్వర్జేషన్ కోసం క్లోజ్ కావాల్సి వస్తుంది కదా, దానికోసం అని చెప్పేసి దీన్ని మనం లో లోడర్ని దీనికి ఇన్స్టాల్ చేస్తే జిబ్బు దగ్గర వరకు వస్తుంది, మనకి క్లోజ్ వస్తుంది అన్నమాట. క్లోజ్ డైలాగ్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు అందులోనే, అందుకోసం ఉపయోగిస్తారు దీన్ని. సో మనకి ఇందులో పెద్దది కూడా ఉంది, దాని మీద కార్లు, టెంపో, డిఫెండర్ లాంటివి కూడా చేసుకోవచ్చు. అది వేరే లో లోడర్, అది ఇంకా పెద్దది ఉండేది. అయితే ఇప్పుడు షార్ట్ తీసినప్పుడు వైడ్ ఉంటుంది, షార్ట్ ఉంటుంది. అవును, అవన్నీ లెన్స్లో చేసుకుంటాము. అలాగే మనకి జిబ్ కూడా లెంత్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఆ రకంగా కూడా మనకి అవైలబుల్ ఉంది. ఇది కూడా రెంటే, ఇవన్నీ కూడా రెంటలే. బైక్ ఏది కావాలంటే అంటే అది వేరే మార్చుకోవచ్చు. మీకు బైక్ ఏ విధంగా కావాలన్నా ఏ బైక్ అయినా రిగ్ చేయొచ్చు, ఏ విధంగా కావాలన్నా రిగ్ చేయొచ్చు. సో ఇక్కడే కెమెరాలు పెట్టి కూడా దగ్గర కూడా స్లైడర్ వేసుకుని కూడా చేయొచ్చు మనం. సో దీన్ని ఈ బైక్ చేసింగ్ లాంటిది చేయాలంటే ఎక్స్పీరియన్స్ సినిమాటోగ్రాఫర్ ఫైట్ మాస్టర్ కావచ్చు. ఫైట్ మాస్టర్ కంపల్సరీ, ఫైట్ మాస్టర్ సినిమాటోగ్రాఫర్. అంటే దీని పెద్ద లోడర్తో అయితే 6 మెంబర్స్ మేమే వస్తాం, మేమే చేస్తాం. ఫైటర్లో వాళ్ళు అంటే మాస్టర్తో పాటు వస్తారు. దీని వరకు ఏ పని చేయాలన్నా కానీ మేము మా 6 మెంబర్స్లోనే చేస్తూ ఉంటాము, మాస్టర్ కోఆర్డినేషన్తో. అది కూడా సో ఈ బైక్ చేసింగ్ కావచ్చు, కార్ చేసింగ్ లాంటి సీన్స్ కావచ్చు షూట్ చేయడానికి నార్మల్ పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఎన్ని డేస్ పడుతుంది మ్యాక్సిమం? డేస్ అంటే వాళ్ళ షెడ్యూల్ ఉంటుంది కదా, ఆ ఫైట్ దాన్ని బట్టి 5 days పట్టచ్చు.
5 days పట్టచ్చు, 6 days పట్టచ్చు, ఒక రోజులోనే అయిపోవచ్చు అట్లా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.